వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 10 ఫుడ్స్ అన్నమాట. ఏమేమి తినాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఆల్మండ్స్. ఆల్మండ్స్ అంటే మనకు తెలిసిందే, బాదం పప్పులు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది. ఇందులో ఉండే ఫ్యాట్ వచ్చేసి హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్. ఇందులో కూడా ఫైబర్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైబర్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇందులో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది. ఇది మన బాడీలో సెల్స్ని డ్యామేజ్ చేయకుండా చేస్తుంది. సో యాపిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీన్స్, రాజ్మా గింజలు. ఇందులో వచ్చేసి ఐరన్, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఫైబర్, ప్రోటీన్, ఐరన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి పోషకాన్ని ఇస్తాయి బాడీకి. నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీస్. ఇందులో వచ్చేసి విటమిన్ కే ఉంటుంది, బాడీ సెల్స్ ని సపోర్ట్ చేస్తుంది, మంచి బ్లడ్ ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రకోలీ. ఇందులో లూటెయిన్ ఉంటుంది, ఐని మంచి హెల్దీగా ఉంచుతుంది. ఇందులో వచ్చేసి కాల్షియం, విటమిన్ సి కూడా ఉంటాయి. బ్రకోలీ అనేది ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ చేప. సాల్మన్ చేపలో మెయిన్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కంపల్సరీ ఉంటుంది. చాలా హెల్దీగా ఉంటాం అది తింటా ఉంటే. బ్రెయిన్ ని సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ హార్ట్ ని సపోర్ట్ చేస్తుంది, జాయింట్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైనాచ్. స్పైనాచ్ అంటే పాలకూర. పాలకూరలో విటమిన్ ఏ, సి, కెరోటినాయిడ్స్, ఐరన్ ఉంటుంది. కెరోటినాయిడ్స్ వచ్చేసి బాడీ సెల్స్ అనేది హెల్దీగా ఉంచుతుంది, విజన్ ని మంచిగా ఉంచుతుంది పాలకూర వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అని తెలిసిందే కదా, చిలకడ దుంప. ఇందులో వచ్చేసి విటమిన్ ఏ, బి, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాడీ సెల్స్ ని హెల్దీగా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్. వెజిటేబుల్ జ్యూస్ అంటే మనం క్యారెట్, బీట్రూట్ ఈ రెండు కలుపుకొని జ్యూస్ గా చేసుకోవచ్చు, లేదంటే రకరకాల జ్యూసులు కూడా మనం చేసుకోవచ్చు. అన్ని రకాల వెజిటేబుల్స్ ని మనం జ్యూస్ గా చేసుకోవచ్చు. అన్ని రకాల పోషకాలన్నీ మనకి ఇందులో మిక్సప్ అయ్యి బాడీకి సంబంధించిన డైట్ ఏదైతే ల్యాక్ ఉందో, అంటే ఏదైతే తక్కువ అవుతుందో ఆ డైట్ అంతా మనకి అందిస్తాయి ఈ వెజిటేబుల్ జ్యూస్ ద్వారా. ఒకసారి అయితే మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వీట్ జెర్మ్స్. వీట్ జెర్మ్స్ అంటే ఓట్స్. ఓట్స్ తెలిసిందే కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తినడానికి ఎక్కువ మంది తింటూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మన బాడీ అనేది శక్తి కోల్పోనివ్వకుండా చేస్తాయి ఓట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్. ఈ రెండు అన్నమాట. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, సమ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఓట్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఓట్స్ గురించి చెప్పవసరం లేదు. ఓట్స్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈ ఓట్స్ అనేది తిని వెయిట్ అనేది మేనేజ్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టోటల్ 10 ఫుడ్స్ అనేవి మీరు ట్రై చేస్తే మనకి హెల్దీగా ఉంచడమే కాకుండా మనకి డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఈ ఫుడ్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.